కాంగ్రెస్ ముందు 3 ఆప్షన్లు. స్థానిక ఎన్నికలపై 23న పీఎస్సీ భేటీ, పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించడం నేతలు. కోర్టును మరింత సమయం కోరడం, అవసరమైతే రివ్యూ పిటిషన్ వేయడం. అసెంబ్లీ సమావేశం పెట్టి అన్ని పార్టీల వైఖరి తెలుసుకోవడం, పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ముందుకు వెళ్ళడం. ఈ 3 అంశాలపై సభ్యుల అభిప్రాయం తెలుసుకున్న నిర్ణయం అనంతరం పార్టీ పరంగా ప్రకటన. ఈ మేరకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్న టీపీసీసీ. ఒకటి జరుగుతుంది క్లియర్గా, నేను చెప్తున్నా. ఏదో జనాల నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పేసి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేసి, అదే మేము రిజర్వేషన్లు ఇచ్చినాం రేపు అని చెప్పేసి గప్పాలు కొట్టుకొని రేపు పొద్దున ప్రజల ముందుకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగే పరిణామాలను మాత్రం చూస్తలేదు. మహారాష్ట్రలో అదే జరిగింది, మధ్యప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఏదంటే అక్కడ కూడా సేమ్ ఇట్లనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పెంచి ఆ ప్రభుత్వాలు అక్కడ ఏం చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించిన కొద్ది రోజులకే సుప్రీంకోర్టు నేరుగా రంగంలో దిగి ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, 9th షెడ్యూల్లో పెట్టాలి, దీనికి సంబంధించి లేదని చెప్పేసి ఎవరైతే ఆ ఎక్స్ట్రా రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో పోటీ చేసిర్రో వాళ్ళని డిస్క్వాలిఫై చేసింది. ఆ డిస్క్వాలిఫై చేసిన సంగతి కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే బీసీ మేధావులందరూ మొత్తుకుంటున్నారు. వీళ్ళు చేసేది ఇదే చేస్తారు. ఎట్లా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 9th షెడ్యూల్లో కాదు, అక్కడ కేంద్రం ఒప్పుకోలేదు కాబట్టి ఇక వీళ్ళు చేసేది ఏంటంటే మేము పార్టీ పరంగా మేము ఏదైతే ఇచ్చినాం మీరు సావండి అని చెప్పేసి అక్కడ పోటీ చేసి పాపం 4 పైసలు ఖర్చు పెట్టుకున్న బీసీలని మరింత దిగజార్చడమే తప్ప వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం తప్ప ఇంకోటి ఏముండదు. ఎవరైనా నమ్మి ఈ పార్టీ పరంగా ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ని నమ్మి ఈరోజు ఎన్నికల బరిలోకి దిగిరనుకోండి బీసీ సోదరులు ఎవరన్నా, అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. మీ ఎన్నిక చెల్లదని జరుగుతుంది. మళ్ళీ ఆడ బై ఎలక్షన్లు వస్తాయి. ఆ బై ఎలక్షన్ మీరు పెట్టుకున్న ఖర్చు కూడా మొత్తం బూడిదలో పోసినట్టే అవుతుంది. కాబట్టి నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి ముందుకు వెళ్ళడం అనే దాని మీద ఖచ్చితంగా దీని మీద చేయాలి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించి ముందుకు పోతుంది. ఎందుకంటే మేము కేంద్రం ఒప్పుకోలే భయ్, మేము మాత్రం చేస్తున్నాం. అవసరమైతే మీరైతే పోటీ చేసి గెలవండి, ఎవరైతే బీసీలందరూ పోటీ చేయండి, తర్వాత మేము దాని మీద హైకోర్టులో కొట్లాడతామో సుప్రీంకోర్టులో కొట్లాడతామంటారు. కానీ అది జరగదు. ఎందుకంటే గతంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని ఇదే తరహా బీసీలో చేసిన మోసాలు అక్కడ ప్రభుత్వాలు తెలంగాణలో కూడా జరగబోతుంది. తస్మాత్ జాగ్రత్త బీసీ సోదరులను. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి ఈరోజు రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టబద్ధత మాత్రం ఇస్తేనే ఈరోజు 42% రిజర్వేషన్ తెలంగాణ బీసీలకు అంత తప్ప ఇట్లా వాళ్ళు ఏదో పార్టీ పరంగా పోతాం తర్వాత కోర్టులో చూసుకుంటామంటే మాత్రం ఆర్థికంగా నష్టపోయేది బీసీ సోదరులే. దీన్ని మాత్రం తస్మాత్ జాగ్రత్తగా మీరు ఒకసారి గమనించండి.